అయ్యో, ఆ రాడ్కి ఏదో ప్రమాదం వచ్చినట్టుగా ఉంది. మేయర్ అంకుల్, మమ్మల్ని మీరు ఈ స్నో ల్యాండ్ కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెల్కమ్ టు ద స్నో ల్యాండ్ ట్వింకిల్. వచ్చేటప్పుడు కాస్త స్నాక్స్ కూడా పట్టుకురావాల్సింది. ఈ ఐస్ తో బాగా మిక్స్ చేసి తినుంటాను. మీరు ఇక్కడ ఉన్నారు. కికో ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో ఎక్కడ వస్తున్నాడు చూడండి. ఓకే, రెడీ స్టడీ గో. ఓరి దేవుడా, రెండే మాటల్లో చెప్పాలంటే లైట్నింగ్ స్పీడ్. మరి కికో ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో చూసారా? థ్యాంక్ యూ టెంపో అన్న. ఫాస్ట్ కన్నా చాలా పెద్ద ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. ఫాస్ట్ అనగానే గుర్తొచ్చింది, కొంచెం ఫాస్ట్ ఫుడ్ తింటాను, నాకు బాగా ఆకలిస్తుంది. ఏ కికో ఎప్పుడు చూసినా ఏదో ఒక స్టంట్ చేసి బాగా పాపులర్ అయిపోతున్నాడు. స్నో కలర్ వైట్ టోనీ బాగా చేయడం రాదు ఫైట్. టోనీ ఒక పంచి ఇచ్చాడంటే దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. అంటే మేము ఏం చెప్తున్నామంటే టోనీ బాస్, కికో చేసిన ఈ స్టంట్ చూసి మీరు బెదిరిపోయి ఉంటారని వాడు ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. అలాగా? ఈ స్నో బాల్ ని చూసి నువ్వు భయపడుతున్నావా కిక్కో? నువ్వెందుకని దాన్ని చూసి అనవసరంగా భయపడుతున్నావు? కాదు కాదు, నేను స్నోలో స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను ఈ స్నో బాల్స్ ని ఎలా బ్లాస్టర్ చేయాలి అన్నది. అద్భుతం బాస్, ఇప్పుడు మీరు చూడడానికి అచ్చం స్నోమ్యాన్ లాగే ఉన్నారు. ఈ ఐస్ చూసిన తర్వాత నైస్ గా ఏదైనా తినాలనిపిస్తుంది. నాకు బాగా ఆకలిస్తుంది. ముందు క్యారెట్ తింటాను. అవును, టోనీ బాస్ మిగతా వాళ్ళని ఎలా చూడగలరు? ఎందుకంటే ఆయన ముక్కుని కోసేశారు కదా. ఈ రోజున మీ అందరికీ కూడా ఈ స్నో ల్యాండ్ లో స్టిక్ ఐస్ చేసేస్తాను. ఓరి నాయనో, అదేలా? ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు ఎవరు లేరే. ఇదిగో ఇలాగే.
ఓర్ నాయనో, చాలా బాగుంది. నిజంగానే టెంపో ఉన్న ఆ స్టైల్ ని పొగడ్డానికి మాటలే లేవు. ఏమైంది మేయర్ అంకుల్? ఏం ప్రాబ్లం కాదుగా? అవునవును, ఇంతవరకు అంతా బాగానే జరిగింది, కానీ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే. అలా అంటే? అదేమిటంటే కికో, నేను ఇక్కడ మీతో పాటు వెకేషన్ ని సెలబ్రేట్ చేస్తున్నాను అనే పేరుతో ఒక సీక్రెట్ మిషన్ కోసం వచ్చాను. ఏ మిషన్ మేయర్ అంకుల్? అదేమిటంటే నేను ఈ కంట్రీ ప్రెసిడెంట్ యురేనియం రాడ్ ని సురక్షితమైన ప్రదేశంలో ఇంటర్నేషనల్ ల్యాబ్ లో చేర్చమని నాతో చెప్పారు. ఇంతకీ యురేనియం రాడ్ అంటే ఏంటి? ఈ ఫిషింగ్ రాడ్ అలాంటిది ఏమైనా ఉంటుందా? కాదు డూడో, అదొక పవర్ఫుల్ రాడ్. దాని నుండి న్యూక్లియర్ పవర్ తయారు చేయొచ్చు, న్యూక్లియర్ బాంబు తయారు చేయొచ్చు. కానీ ఇప్పుడు నా భయం ఏమిటంటే ఇప్పుడు దాన్ని ఎవరైనా ఎత్తుకుపోయి ఆటం బాంబు తయారు చేశారంటే మొత్తం ప్రపంచం అంతమైపోతుంది. కానీ ఆ యురేనియం రాడ్ ఎక్కడుంది? రహస్యమైన ఒక చోటులో. ఇదిగో చూడు, అరగంట సేపు తర్వాత ఆ రాడ్ ఎక్కడ ఉందో అంటే ఇక్కడి నుంచి దాన్ని నేరుగా తీసుకువెళ్లి ల్యాబ్ లో చేరుస్తాను. దానికేం మీరు దిగులు పడకండి అంకుల్, మన కిక్కో ఉన్నాడు కదా, అన్నిటినీ చూసుకుంటాడు. రండి అంకుల్, నేను మీతో పాటు వచ్చి ఆ యురేనియం రాడ్ ని జాగ్రత్తగా చేర్పిస్తాను. అయ్యయ్యో, ఆ రాడ్కి ఏదో ప్రమాదం వచ్చినట్టుగా ఉంది. సిగ్నల్ అటువైపటి నుంచే వస్తోంది. మీరు బాధపడకండి అంకుల్, నేను చూసుకుంటాను. నీకు పుణ్యం ఉంటుంది. ఆ రాడ్ని ఎలాగైనా సరే కాపాడు. ఇప్పుడు దీంతో నేను ఒక ఆటం బాంబుని రెడీ చేస్తాను. జనం నన్ను చూసి బాంబ్ బాస్ అని అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించట్లేదే. వేరే దారి లేదు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, ఎవరో ఒకరు యురేనియం రాడ్ ని ట్రక్ నుంచి దొంగలించుకుని వెళ్ళిపోయారు. అది ఎవరో కనిపెట్టి తీరాలి. ఓకే కికో, ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలో నువ్వే చెప్పు. ఫార్ములా నెంబర్ 212 ని అప్లై చేయి. ఓకే బడీ, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 212. త్వరగా
త్వరగా వెళ్ళే సూపర్ స్పీడ్. అటువైపు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది. ఓకే కికో. Who can be the real fraud? Someone stole the uranium rod. I wanna know who had the guts. You are now stuck in a rut. Now it's time to break some bones. You are in a danger zone. Kiko, let's go kick him out. Show him what we're all about. గుడ్ మార్నింగ్ బాంబర్స్. ఆ యురేనియం రాడ్ ని దొంగలించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ రాడ్ ని ఇచ్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఏయ్ కుర్రాడా, నీకు అంత ధైర్యమా? ఈ బాంబ్ బాస్ ని బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించలేదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నువ్వు రిక్వెస్ట్ చేసినందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఇదిగో ఒక మామిడి పండు. ఓరి నాయనో, మామిడి పండు బాగా ఆకలిస్తుంది. దీన్ని ఖచ్చితంగా నేనే తింటాను. స్నో మౌంటైన్స్ లో మామిడి పండ్లు అస్సలు దొరకవు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే నార్మల్ టైర్సే అవసరం అవుతాయని నాకు అనిపిస్తోంది. దీనికి పైన స్పీడ్ గా యాక్సిలరేట్ చేయకు సూపర్ స్పీడో. అలా చేస్తే మనం స్నో మౌంటైన్స్ లో ఎరుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి కికో? సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 51 ని అప్లై చేయి. ఓకే బడీ. ఈ చిన్న కుర్రాడు నన్ను వదిలిపెట్టడం లేదు. వీడి మీద కూడా ఒక బాంబు వేస్తే పోతుంది. ఈ బాంబ్ బాస్ బాంబ్ బ్లాస్ట్ ని ఇప్పుడు నువ్వు చూస్తావు. అద్భుతం సూపర్ స్పీడో. ఆయన వేసిన ఏ బాంబ్స్ లోనూ దొరకకుండా వచ్చేసాం. ఏం పిల్లలు, మీరు తెలివైన వాళ్ళం అనుకుంటున్నారా? నా షూట్ బాంబ్స్ దాడి నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. వన్ వర్డ్ లో చెప్పాలంటే మనం డేంజర్ లో ఇరుక్కున్నాం. కికో, ఆ బాంబ్ నా బానెట్ లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఓరి నాయనో, పెళ్లిపోయేలా ఉంది. ఏమైనా కొంచెం తింటాను. ఆకలితోనే నేను చచ్చిపోలేను. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 55 ని అప్లై చేయి. ఆల్ రైట్ బడీ. ఫార్ములా నెంబర్ 55 యాక్టివేటెడ్. ఆల్రెడీ నేను నా కవర్ ని చేంజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఓ, అంటే ఇక నేను నా ఫ్లయింగ్ బాంబ్ ని యూజ్ చేయాలనుకుంటాను. ఇదేంటి కొత్తగా ఉంది? ఎగిరే బాంబా? దిగులు పడకు కికో, వాడిని ఎలా మోసం చేస్తానో నువ్వే చూడు. ఎలా చేశానో చూసావా? కొంచెం వెనక్కి చూడు. బాక్స్ వెళ్ళిన వేగంలోనే తిరిగి వచ్చేస్తుంది. డమాన్, ఇలాంటి సమయంలో నాకు ఒకే ఒక మాట గుర్తుకొస్తుంది. త్వరగా వెళ్ళు. అవి టార్గెట్ ఫాలోయింగ్ బాంబ్స్ గా ఉంటాయి అనుకుంటా. అది అంత త్వరగా మనల్ని వదలదు. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 230 ని అప్లై చేయి. ఓకే బడీ. ఆ ఫ్లయింగ్ బాంబ్స్ ని ఒక ఆట ఆడిస్తాను, చూస్తుండు. యురేనియం రాడ్ తప్పించుకుంది. అటు చూడండి, కాంగ్రెస్ అటువైపు వెళ్తున్నారు. త్వరగా వెళ్ళి సూపర్ స్పీడో.
ఆయన దగ్గర నుంచి యురేనియం రాడ్ ని మనం తీసుకోవాలి. త్వరగా వెళ్ళ సూపర్ స్పీడో. ఆ డోర్ లాక్ అయిపోతే తర్వాత మనం లోపలికి వెళ్ళలేము. టర్బోషన్ మెకానిజం యాక్టివేటెడ్. ఓరి నాయనో, మంచు ప్రదేశంలో ఇంత పెద్ద చోట మనం బాంబాస్ ని ఎలా కనిపెట్టాలి? నేను వెళ్ళి కనిపెడతాను. మీరిద్దరు సూపర్ స్పీడో లోపలే ఉండండి. నేను వెళ్ళి ఆ యురేనియం రాడ్ ని తీసుకొస్తాను. సూపర్ స్పీడో, అంతవరకు నువ్వు క్యామ్లోఫ్లాజ్ మోడ్ ని ఆన్ చేసి పెట్టుకో. నిన్ను ఎవరూ చూడలేరు. ఫార్ములా నంబర్ 77. ఆల్ రైట్ బడి కికో. నేను కన్న కళ అతి త్వరలోనే నెరవేరుతుంది. ఇప్పుడు నేను ఆటం బాంబ్ ని రెడీ చేయబోతున్నాను. అది నాకే సొంతం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఈ ప్రపంచంలోని అన్ని బాంబ్స్ ఉన్నాయి. ఆటం బాంబ్ లేకపోవడమే పెద్ద లోటులా అనిపించింది. ఇప్పుడు ఆ కోరిక కూడా నెరవేరబోతోంది. బాంబాస్ ఈ డైరెక్షన్ లోనే వెళ్ళుండాలి. కుర్ర కుంక, నాతోనే ఆడుకుంటున్నావా? నువ్వు లోపలికి ఎలా వచ్చావో చెప్పు. ఇలాగే ఇక్కడ ఇంత స్పీడ్ గా పరిగెత్తగలను. ఈ యురేనియం రాడ్ ని తీసుకోగలను. దీన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళగలను. నువ్వు చాలా ఆడుకుంటున్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. సూపర్ స్పీడో, ఇప్పుడు కదలకుండా అలాగే ఉండు. బాంబర్స్ మన వెనకాల వస్తున్నాడు. అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తలుపు మూసే ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. ఓ, కార్ని ఇన్విజిబుల్ మోడ్ లో ఉంచావా? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు. నా దగ్గర ఉన్న ఈ గాగుల్స్ తో ఇప్పుడు నేను చూస్తాను. కుదిరితే ఇప్పుడు తప్పించుకో. సూపర్ స్పీడో, ఆయన మనల్ని చూసేసారనుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. కికు, పిల్లని గుద్దుకోవడం వల్ల నా ఇంటర్నల్ టెక్నాలజీ పాడైపోయింది. ఏం పర్వాలేదు. ముందు ఈ బాంబ్స్ నుంచి తప్పించుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి దారిని చూద్దాం. కానీ ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డాం? బయటకు వెళ్ళాలనుకున్న డోర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ చూడు, అక్కడ చూసావా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ బటన్. అది ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఒక పని చెయ్యి, నన్ను అక్కడ డ్రాప్ చెయ్యి. నేను వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తాను. అప్పటి వరకు బాంబర్స్ ని ఆట పట్టించండి, ఓకేనా? గుడ్ ఐడియా. కానీ డూడు,
చూసి జాగ్రత్తగా చెయ్యి. ఏయ్! ఇప్పుడు బాగా దొరికిపోయారా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైందా? మర్యాదగా యురేనియం రాడ్ ని తెచ్చి నాకు అప్పగించు, లేదంటే నీ ఫ్రెండ్ ని వదిలిపెట్టను. వద్దు, ఒక నిమిషం ఆగండి. ముందు నా ఫ్రెండ్ ని కింద కొదలండి. కుదరదు. మర్యాదగా యురేనియం రాడ్ ని నా చేతికివ్వు. మీరు అడిగింది ఇచ్చేశాను. అయ్యిందేదో అయ్యింది. ఆ యురేనియం రాడ్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఈ ల్యాబ్ నా దగ్గర ఉన్నంత వరకు నేను ఎలాగైనా ఆ యురేనియం రాడ్ ని దొంగిలించి తెచ్చి ఆటం బాంబుని ఖచ్చితంగా తయారు చేసి తీరుతాను. సారీ బాస్, బాంబ్ ఇక మీద ఉందని చెప్పడానికి కాదు, ఉండింది. ఇదిగో మేయర్ అంకుల్, యురేనియం రాడ్ కి ఏమీ కాలేదు. అద్భుతం, చాలా థ్యాంక్స్ కిక్కో. కన్నా, మంచు పర్వతం మీద సర్కస్ చూపిస్తున్నావా? నాతో రా, నీకు జైలే చూపిస్తా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలాగే నా అనుమతి లేకుండా ఈ బంగ్లా లోపలికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు ఎవరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మీరు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించి తీరవలసిందే. అద్భుతం, మన ఈ పిక్నిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమంటావు కిక్కో? అవును మేయర్ అంకుల్, ఇది చాలా బాగుంది. జాలీ అంటే అలాంటి జాలీ కాదు, చాలా జాలీ. అందుకని ఇంకోసారి వెళ్ళినప్పుడు ఒక్క బస్ కాదు, 2 బస్ తీసుకువెళ్ళాలి. అయ్యో, అదెందుకు? రేస్ కేమైనా వెళుతున్నావా ఏమిటి? అలా కాదు, ఒక బస్ లో మనం కూర్చుందాం, ఇంకో బస్ లో తినే వస్తువులు అన్ని పెట్టుకొని తీసుకువెళ్ళొచ్చు కదా. ఈసారి తినే వస్తువులు తగ్గిపోయాయి. నేను కొంచెం తింటాను. అచ్చో, హఠాత్తుగా నా బండికి ఏమైంది? ఏమిటి నా బంగారం షారు? త్వరగా స్టార్ట్ అవ్వు. ఏయ్, 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 ఏయ్. ఆ? ఏయ్, ఆ, ఆ. ఇందులో ఏ సమస్య లేదు. 2 నిమిషాల్లో దీన్ని సరి చేసేస్తాను, చూడండి. కార్బొరేటరు చాలా బాగుంది, బ్యాటరీ ఇది కూడా బాగుంది, కప్లింగ్ అది కూడా బాగుంది, స్టార్టర్ మోటార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మరి ఎందుకని ఈ షాలు స్టార్ట్ అవ్వకుండా ముందుకేస్తుంది? టెంపో అన్న, మీరు ఈ పార్ట్స్ అన్ని ఫిక్స్ చేయడానికి చాలా సేపు పడుతుందేమో. అది పెద్ద విషయం కాదు బంగారం. ఏదైనా సరే ఈ టెంపో అన్నకి గడ్డి పెరగదు సమానం.
ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ ఎవరైనా మనకి సాయం చేయొచ్చుగా. ఓరి నాయనో, ఎంత పెద్ద బంగ్లా! బంగ్లా అంటే జ్ఞాపకం వచ్చింది. నేను కొంచెం తింటాను. ఇప్పుడు దీని తలుపుని ఎలా తెరవాలి? అయ్యయ్యో, ఈ బంగ్లా తలుపులు తనకు తానుగా ఎలా తెరుచుకున్నాయి? ఒకవేళ ఈ బంగ్లా లోపల భూతం ఏదైనా ఉందో ఏమిటో? మీరు అనుకున్నట్టు భూతం కాదు మేయర్ అంకుల్. రండి మనం లోపలికెళ్ళి చూద్దాం. ఇక్కడంతా చాలా డస్ట్ గా ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే ఇదంతా చెత్తలా ఉంది. చాలా సంవత్సరాలుగా ఇక్కడికి ఎవరు వస్తున్నట్టు అనిపించట్లేదు. వావ్, ఇంత పురాతనమైన బంగ్లా ఎవరిదై ఉంటుంది? నాదే. భూతం. ఆ పెయింటింగ్ లో ఉన్న ఇతను ఒకటే, చూసావు కదా? పారిపోదాం, నన్ను కాపాడండి. నా పని అయిపోయినట్టుగా ఉంది. మీరెవరూ భయపడాల్సిన పని లేదు. నేను భూతాన్ని కాదు. నా పేరు ప్రిన్స్. ఇది మా నాన్నగారి పెయింటింగ్. అంతేకాదు, ఇది నా అంతఃపురం. గుడ్ ఈవినింగ్ ప్రిన్స్ అన్నయ్య. పక్కనున్న సన్ సిటీయే మా ఊరు. మేము వచ్చిన బస్సులో ఒక చిన్న ప్రాబ్లం అయింది. అందుకు మేము సహాయం కోసమే ఈ చోటికొచ్చాము. మీరిక్కడికి వచ్చుండకూడదు. ఎందుకంటే ఈ అంతఃపురంలో చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 గంటల తర్వాత విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఈ టోనీ ఇక్కడ ఉండగా మీరెవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. किसकी कुर्सी उलट गए हम? टोनी बॉस में नहीं है दम. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? నేను చెప్పినట్టుగానే ఇప్పుడు టైం 7 గంటలయ్యింది. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. అయితే మీరు? నేను తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోతాను. కన్నా మేము 10 మంది వచ్చి 8 మందిగా తిరిగి వెళ్ళవని నీకు బాగా అర్థమైందనుకుంటాను. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే పింకులు డోడో కనపడడం లేదంటున్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓరి నాయనో, ఈ లైబ్రరీ ఎంత పెద్దగా ఉందో. ఇందులో చాలా పుస్తకాలున్నాయి. 2 మాటల్లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్. కానీ ఈ పుస్తకాలన్నీ దుమ్ము పట్టున్నాయి. వీటన్నిటిని ఎందుకు క్లీన్ చేయలేదు? ఎవరక్కడ? హలో, ఎవరైనా ఉన్నారా? భూత్ బంగ్లా. ఇది ఎటువంటి పుస్తకం?
ఓ గాడ్, నేను అనవసరంగా ఇక్కడ చిక్కుకున్నట్టున్నాను. నన్ను వెళ్ళనివ్వు, నన్ను విడిచిపెట్టు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? తినడానికి దొరుకుతుందేమో వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ ఏం వెతుకుతున్నావు? అదిగో అటు చూడు డూడు, ఆ పుస్తకాలన్నీ నువ్వేగా కింద పడేశావు. ఏ బుక్స్? ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ పుస్తకాలన్నీ కింద పడున్నాయి తెలుసా? ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. కాపాడండి, కాపాడండి. కిక్కు! వదిలు, మమ్మల్ని వదిలు. వదిలు, కిక్కు! మమ్మల్ని కాపాడు. కిక్కు! కిక్కు, మమ్మల్ని కాపాడు. లేదా రాక్షసుడు మమ్మల్ని ఎదురు చేస్తాడేమో భయంగా ఉంది. వీడు రాక్షసుడు కాదు, నాకు తెలిసిన వాడే. ఇతని పేరు హిమ్మత్. చీకటి పడిపోయింది. వెంటనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతేనే మంచిది. చంద్రుడు ఆకాశంలోకి వచ్చే సమయం అయింది. ఇంకా మనం ఇక్కడ ఉన్నామంటే అది మనకు చాలా ప్రమాదంగా మారుతుంది. అలా ఏ ప్రమాదం ఇక్కడుంది? సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడ ఏదో ఒక నీడ వచ్చి వెళ్తోందని చెప్తున్నారు. కొంతమంది దాన్ని భూతం అంటున్నారు, కొంతమంది దాన్ని పిశాచం అంటున్నారు. అది ఎవరైనా కానివ్వండి, చాలా శక్తివంతమైంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. ఎవరు? నేనేనండి. అతను చెప్పింది నిజమనిపిస్తుంది. త్వరగా మనం కూడా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఆ భూతాలతో మనకెందుకు అనవసరమైన గొడవ? నాకు ఈ భూతాలు అంటే నాకు భయమేమీ లేదు. ఒకసారి ఒక భూతాన్ని పట్టుకుని నేను ఉతికేశాను, ఈ ఎముకలు వెర్రగొట్టేశాను. అప్పుడు ఆ భూతం ఒక మూల కూర్చొని అడవడం మొదలు పెట్టింది అని. మీరు చెప్పేది నిజమా అంకుల్? లేకపోతే మరి ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఆ సాలిగుడు వచ్చి నా మీద పడుతుంది. నన్నెవరైనా కాపాడండి. మీరు చెప్పేది అంతా అబద్ధమే కదా? ఈ స్థలం గురించి ఒకే మాటలో చెప్పాలంటే హాంటెడ్. రండి, మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం. నువ్వేమంటావు కికో? సరే రండి, మనం వెళ్దాం. ఇక్కడున్న వస్తువులు ఎలా కదులుతున్నాయో అర్థం కావట్లేదే. అక్కడున్న పెయింటింగ్ అది తలకిందులుగా మారింది. ఇలాగే నా అనుమతి లేకుండా ఈ బంగ్లా లోపలికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు ఎవరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మీరు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించి తీరవలసిందే. ఓరి నాయనో, చూడడానికి భయంకరంగా ఉన్నారే. తినేదంతా తినే వస్తువులు, అందువల్ల నన్ను తినేలా ఉన్నాడే. నువ్వేం భయపడకు, అలా ఏం జరగదు. ఇంకో విషయం, ఆమె ఏం మాంత్రికురాలు కాదు, ఎవరో మనతో ఆడుకుంటున్నారు. ఇలా చూడండి, మీ పేరేంటో నాకు తెలీదు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి ఎవరిని భయపెట్టకండి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళడమే మంచిది. ఇలా చూడండి, నేను ఎప్పుడు లేడీస్ ని కొట్టను. అందుకు ఆఖరిసారిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. ఆ క్యాన్ ఎలా ఆమె ఒంటిని దాటుకుని బయటకు వచ్చింది? ఇదిగో చూడు బాబు కిక్కు, అది భూతంలా ఉంది. ఒకవేళ తను కూడా మనలాంటిదే అయితే ఆ క్యాన్ తనకు తగిలి కింద పడి ఉండేది కదా. నువ్వు నా మీదకి క్యాన్ విసిరేసావు కదా, ఇక నేను నిన్ను వదిలిపెట్టే అవకాశమే లేదు. మిమ్మల్ని అందరినీ
మీరు మా టోనీ బాస్ తీసుకెళ్ళండి. ఆయన ఇడ్లీలో చట్నీ నంచుకు తింటారు. కానీ మమ్మల్ని దయచేసి వదిలేసేయండి ప్లీజ్. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నాకు కనుక కోపం వచ్చిందంటే ఈ పిశాచి పని పడతాను. కానీ ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళాలి, అందుకని నేను వదిలేస్తున్నాను. కన్నా రాత్రి వేళ ఏదో శబ్దం వచ్చిందంటే ఎవరో ఎక్కడో దాక్కున్నారనే కదా అర్థం. అది నాకు అర్థమైంది. ఇందాక మీరు చెప్పిన విషయం అదే కదా. పరిగెత్తండి. అయ్యో, ఏం చెయ్యాలి? తలుపు తానుగా మూసుకుపోయింది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు ఎలా వెళ్ళాలి? మీరెవరెక్కడి నుంచి బయటపడలేరు. మీ అందరి ఆత్మలో మీ శరీరం నుంచి బయటకు వస్తాయి చూడండి. అంతేకాదు మీ శరీరం ఈ బంగ్లాను వదిలిపెట్టి బయటకు వెళ్ళనే వెళ్ళదు. వీరి దారి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. హలో బడి కికో, నేనే నీ స్పీడ్ వచ్చేసాను. ఏదైనా అల్లరి చేయమంటావా లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పమంటావా? మంచి పనులు చేయడానికి నేను రెడీ. సూపర్ స్పీడో, ఈ బంగ్లా నుంచి బయటికి వెళ్ళడానికి ఒకే ఒక్క దారే ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం సేఫ్ గా బయటికి తీసుకెళ్ళాలి. ఫార్ములా నెంబర్ 58 అప్లై చేయి. షూర్ బడి, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 58. The witch is on her way to attack. Let's go, run and not look back. This is not a fairy tale. Your spells are going to fade. First we'll rescue everyone. Trust me, witch, your luck is done. Everybody hold on tight. Kiko and Speedo will make it right. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక పని మన ఫ్రెండ్స్ ని సేఫ్ గా సన్ సిటీకి తీసుకెళ్ళడం మాత్రమే. సో ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. ఇప్పుడే ఫార్ములా నంబర్ 45 ని యాక్టివేట్ చేస్తాను. సూపర్ రాకెట్ ని యూజ్ చేసి బస్సు లాక్కు వెళ్తాను. సరేరా, మనమిద్దరు లోపలికెళ్ళి ఆ మాంత్రికురాలి పని పడదాం. మీరిద్దరు మాత్రమే కాదు, మన నలుగురు లోపలికి వెళదాం. మా ఫ్రెండ్ ని ఒక్కడిని వదిలేసి మేము ఎప్పటికీ బయటికి వెళ్ళాం. అవును కిక్కుని ఒంటరిగా వదిలి మేము ఎక్కడికి వెళ్ళము. చూసారా, ఆమె ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తిరుగుతోంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మీ అందరిని చిత్త కొట్టి పారేస్తాను. లోపల ఎవ్వరూ లేదు కదా, అలా ఉన్నప్పుడు ఆవిడ ఎవరిని బయటికెళ్ళమంటోంది? అది మనం లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థం చేసుకోగలం. నువ్విప్పుడు ఏం చదువుతున్నావు ట్వింకిల్? ఈ బంగ్లా గురించి ఇందులో ఏదో రాసింది. అరే రే, ఈ థింగ్స్ అన్ని పాత చోటుకి ఎలా వెళ్ళి చేరాయ్? అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు రమ్మనగానే నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. నేను మీ అందరినీ అప్పడంలో తొక్కేస్తాను. హిమంత్ అంకుల్ మీరా? నేను
ఒక విషయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళారా లేదా? అంకుల్, ఇప్పుడు మీరే మాకు సహాయం చేయాలి. వీళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి. దీన్ని చూసావా కిక్కో? ఇదే విషయమా? అరే, ఆవిడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంది. ఆవిడ్ని చూస్తుంటే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? కిక్కో, నన్ను కాపాడు. ఈమె ఎలా ఇద్దరుగా మారారు? ఇద్దరు కాదు, ముగ్గురు. ఇప్పుడు మనం ఏం చేద్దాం కిక్కో? సూపర్ స్పీడో, నువ్వు ట్వింకిల్ ని డోడోని కాపాడు. ఆవిడ్ని నేను చేసుకుంటాను. ఓకే కిక్కో. మీ బూత్ బంగ్లా లాగా మీరు కూడా డూప్లికేటే. తనెలా ఇంత వేగంగా వెళ్తోంది? తను నేను ఓవర్టేక్ చేయలేకపోతున్నానే. ఇక్కడ జరిగేదంతా నిజం కాదని నీకు ఎలా తెలిసింది? నాకు అప్పుడే సందేహం వచ్చింది. మీరు కాలిన బాంబ్ పేలిన చోట్ల ఏ ఒక గుర్తు లేదు. కారణం ఆ మాంత్రికురాలు ఇమేజ్ లాగా ఆ బాంబ్ ఇమేజెస్ కూడా ఒక హాలోగ్రాఫిక్ ఇమేజెసే, ఉత్తినే మనుషుల్ని ఏమార్చడానికి. ఇలా చూడండి, ఇందులో నుంచి ఆ ఇమేజెస్ బయటికి వచ్చాయి. వాయిస్ కూడా ఇందులో నుంచే బయటికి వస్తోంది. ఇవన్నీ యూజ్ చేసి ఎవరు ఈ బంగ్లా లోపలికి రాకూడదని మీరు వేసిన ప్లాన్ సూపర్. పెయింటింగ్ ని తలకిందలుగా మార్చింది, ఫర్నిచర్, స్టాచ్యూ అన్నిటినీ జరిపింది. అవన్నీ మీరు చేసిన ఉత్తి పనులు. అవును, అయితే ఏంటి? ఇది నా అంతఃపురం. ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తాను. ప్రిన్స్ అన్నయ్య, మీరు చెప్పేవన్నీ తప్పు. ఎందుకంటే ఈ చోటి ఒరిజినల్ ప్రిన్స్ చాలా సంవత్సరాలుగా జాయ్ సిటీలో నివసిస్తున్నారు. మీరు డూప్లికేట్. ఇలా చూసారా, ట్వింకిల్ ఇంటర్నెట్ లో దాన్ని కనిపెట్టేసింది. ఆ మాట నిజమే. నువ్వు ఇప్పుడు ఇక్కడ జరిగిన రహస్యాలన్నీ తెలుసుకున్నందువల్ల నేను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నానో నీకు చెప్తాను. ఒకటిన్నర సంవత్సరం క్రితం సన్ సిటీలో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి కదా, వాటిని దొంగిలించింది నేనే. దోచుకున్న ఆ నగల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాగ్రత్తగా ఉంచాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డూప్లికేట్ పిక్చర్స్ తో ఎవరు ఇక్కడికి రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే వీటన్నిటినీ దాచిపెట్టడానికి నేను కొత్తగా ఒక చోటుని వెతకాలనుకుంటాను. అందువల్ల నేను ఇప్పుడు వేటకు బయలుదేరుతున్నాను. ఇక నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సారీ కికో, నన్ను క్షమించు. బాయ్ బాయ్ కికో,
మనం వచ్చే జన్మలో మళ్ళీ కలుసుకుందాం. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 4 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 4 ని యాక్టివేట్ చేసి ఇప్పుడే తనని పట్టుకుంటా. ఎక్కడెక్కడో తిరిగి చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు చూసావా జూనియర్. ఏమంటున్నారు? సారీ, ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ చూసారా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైందా? చూడండి, ఈ టెంపో అన్న కొత్త ఆవిష్కరణ. ఎంతో విచిత్రమైన కార్. పేరు పివి రంగా కార్. ఒకే మాటలో చెప్పాలంటే ఫ్యాబులస్. అవును టెంపో అన్న, మీ కార్ చాలా అద్భుతంగా ఉంది. ఇది సాధారణమైన కారు కాదు కికో. ముందు నువ్వు ఈ కారు సైలెన్సర్ శబ్దాన్ని విని చూడు. వావ్, సౌండ్ సూపర్ గా ఉంది. కార్ ఇంజిన్ సౌండ్ వినగానే నా కడుపులో డుగు సౌండ్ వినిపిస్తోంది. నేనేదో తిట్టాను. టెంపో అన్న, నేను తెలుసుకున్నా కూడా ఇటువంటి కార్ని తయారు చేయగలను తెలుసా? అలాగా, ఎలాంటి కార్ మేయర్ అంకుల్? ద కార్. అయ్యో, ఈ టర్మైట్ ఎక్కడి నుంచి వచ్చింది? వద్దు టెంపో అన్న, మీరెవ్వరిని కొట్టడం గానీ చంపడం గానీ చేయకూడదు. ఇది చాలా దారుణమైన టర్నైట్ లా ఉంది. నా స్పానర్ ని తినేసింది. అయినా నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తోంది. నేనేమైనా తిట్టాను? ఇది చాలా విచిత్రమైన టర్మైట్ అనుకుంటాను. ఇది మెటల్ ని మాత్రమే తింటోంది. అయితే ఇది ఒక మెటల్ టర్మైట్. అందులో ఇది రోబోట్ టర్మైట్. ఈ ఒక్క మెటల్ డెడ్లీ ఇంత డేంజరస్ గా ఉంటే ఒక్క సెకండ్ ఆలోచించు. ఇలాంటివి చాలా వస్తే ఏం జరుగుతుంది? అయ్యో అయ్యయ్యో, నా మొత్తం కార్నేది తినేస్తుంది. ఎవరైనా దీన్ని ఆపండి త్వరగా. R7 బ్లింక్ అవుతోంది. అయితే సన్ సిటీలో ఏదో సమస్య. ఇలా చేస్తే మన సిటీ అంతా నాశనం చేసేలా ఉంది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి కికో. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ మెటల్ టర్మైట్ మన సిటీని నాశనం చేస్తోంది. దాన్ని ఎలాగైనా మనం తరమాలి. దిగులు పడకు కికో, ఆ టర్మైట్ ని వెంటనే నేను తరిమేస్తాను. వాటి కథని ముగించడానికి
ఫార్ములా నెంబర్ 67 ని యాక్టివేట్ చేయి. ఓకే బడి, ఫార్ములా నంబర్ 67 యాక్టివేటెడ్. Kiko, 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 let's go. We are here to stop the mess, yo. They are eating all the metal. We need to get all this settled. These are not normal termites. They have really fatal lights. I'm no less, you know that, Kiko. I'll show you why they call me Speedo. Yeah, yeah, yeah. Let's go, Kiko, flip the script. Yeah, yeah, yeah. Let's crush the termites, let's be quick. Yeah, yeah, yeah. Let's crush the termites, let's be quick. ఇదెవరు కొత్తగా? అది మెటా టెర్మేట్స్ కి పుట్టినిల్లు. టోనీ బాస్ మీరు పారిపోవడమే మంచిది. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ బాస్ మేము చెప్పిన దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ టర్మేట్ సన్ సిటీని నాశనం చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యండి. అవును, కరెక్ట్ గా చెప్పావు. అలా చేస్తే మనం అందరికీ నిరూపించొచ్చు కదా సన్ సిటీకి నిజమైన హీరో మీరే, కిక్కో కానే కాదు అని. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. నేను మెటల్స్ కే బాస్ ని. ఈ మెటల్స్ అన్ని నాకే సొంతం. సన్ సిటీ వాసులారా, మీ అందరికి ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వీలైనంత త్వరగా ఈ సన్ సిటీని వదిలేసి పారిపోండి. అదే మీకు మంచిది. నా మాట కాదని మీరు ఇక్కడే ఉన్నారంటే సర్వనాశనం అయిపోతారు. హలో మిస్టర్ టర్మైట్ బాస్, నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మీరు ఈ సన్ సిటీని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎన్ని మెటల్స్ ని మీ టర్మైట్స్ నాశనం చేసిందో అవన్నీ మాకు తిరిగి ఇవ్వండి. నువ్వెవరివిరా కుర్రకుంక? పెద్దవాళ్ళలాగా నాకు ఆర్డర్ వేస్తున్నావు? నా పేరు కిక్కో అంకుల్. ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని సరిదిద్దడమే నా పని. త్వరలో నేను ఈ ప్రపంచాన్ని శాసించబోతున్నాను. నీలాంటి చిన్న పిల్లల్ని చూసి నేను ఎప్పటికీ భయపడను. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నా మెటల్ టర్మైట్ దగ్గర ఒక సుత్తి ఉంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ వెంటనే రావాలి. కరెక్ట్ టైంకి మనం ఎస్కేప్ అయ్యాం. లేదంటే ఆ టర్మైట్ మనల్ని కూడా మింగేసి ఉండేది కిక్కో. దీంట్లో నుంచి మనం తప్పించుకోవాలంటే మనం సూపర్ సోనిక్ మిజైల్ పవర్ ని యూస్ చేయాలి బడి. కరెక్టే, కానీ ఇప్పుడు నా దగ్గర 4 మాత్రమే సూపర్ సానిక్ మిసైల్స్ ఉన్నాయి. అలాగా, పర్వాలేదు. ఇప్పటికీ మనం అవి మాత్రం యూస్ చేద్దాం. ఓకే బడి కిక్కో. చూసారా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైందా? వాటిని మనం తర్వాత చూసుకుందాం. ముందు బాధితుల్ని మనం కాపాడదాం. అంతమందిని మనం ఒకేసారి కాపాడడానికి వీలు కాదు. ఆ బ్రిడ్జ్ కూలిపోయేలా ఉంది కిక్కో. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 84 ని అప్లై చేయి. ఓ అద్భుతం! మళ్ళీ మీరు చాలా మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వద్దు మీర్ అంకుల్, ఇంకా చాలా పనులు మిగిలిన్నాయి. మనం ఆ టర్మైట్ కి ముగింపు తెచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడాలి. అలా అయితే మొత్తం ప్రపంచాన్ని కాపాడాలనుకుంటానే. అయ్యో,
అయ్యయ్యో, ఆ టర్మైట్ నా కొత్త కార్ని తినేసిందే. ఏదేమైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ టర్మైట్ ని చిన్నాభిన్నం చేసేయ్. ఆ టర్మినెట్స్ అన్నిటినీ కూడా ఖాళీ చేసేయాలి. కికో, నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఆ టర్మైట్ మెటల్స్ అన్నిటినీ తినేస్తోంది. కార్ని వదలలేదు, ట్రక్కుని కూడా వదలలేదు. కానీ సూపర్ స్పీడో మాత్రం దాని నుండి ఎలా తప్పించుకుంది? అది నేను చెప్తాను అంకుల్. ఎందుకంటే సూపర్ స్పీడో మామూలు మెటల్ తో చేసింది కాదు, 7 స్పెషల్ మెటల్ సహాయంతోనే దాన్ని తయారు చేశారు. అందుకని సూపర్ స్పీడోని వాళ్ళు ఏమీ చేయలేరు. ఒకే మాటలో చెప్పాలంటే సూపర్ స్పీడో మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ యూనిక్ అయింది. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ టర్మినేట్ ఇన్ని మెటల్స్ అని తినేస్తోంది కదా, మరి దానికి పొట్టకి ఏమి కాదా? అదే అర్థం కాలేదు. టెంపో అన్నా, అవి నార్మల్ టర్మైట్స్ కాదు, అన్ని మెకానికల్ టర్మైట్స్. ఏంటంటే మిషన్ టర్మైట్స్. అవి అన్ని మెటల్స్ ని తిని ముగించలేదు, వాటిని అవి సేకరిస్తున్నాయి. ఎందుకని? ఎక్కడికి తీసుకెళ్తోంది? దాన్నే మనం ఇప్పుడు కనిపెట్టాలి. దాన్ని త్వరగా కనిపెట్టి నాకు చెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. ఆ టెంప్లెట్ నేల మీద వేసి నలిపేస్తాను. ఇదే విధంగా ఒక దొంగని చాలా ఏళ్ల క్రితం నేల మీద వేసి నలిపేశాను. ఏ దొంగ అంకుల్? ఆ దొంగ స్ట్రీట్ లైట్స్ అన్నిటిని రోజు దొంగతనం చేస్తూ ఉండేవాడు. నేను ఆ దొంగని పట్టుకుని వాడి చిత్తుగా కొట్టి ఈ లోకం నుంచి పంపేశాను. ఆ తర్వాత ప్రజలందరూ అతన్ని ఏలియన్ అని పిలవడం మొదలు పెట్టారు. అర్థమైంది కదా? మీరు చెప్పేది నిజమా? మరి ఇంకేమనుకున్నారు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే గుడ్డు వచ్చిన నెత్తి మీద పడుతుంది. అయితే మీరు చెప్పిందంతా అబద్ధం. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయో మనం ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? కన్నా గ్లాస్ లో జ్యూస్ వేసుకుని తాగాలనుకున్నప్పుడు ఈ ఈగ వచ్చి మొత్తం చెడగొట్టేసింది. చేతికి అందింది నోటికి అందలేదు. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే మన సిటీకి అవతల ఒక రైల్వే ట్రాక్ ఉండేది కదా, అది ఇప్పుడు కనపడడం లేదట. రైల్వే ట్రాక్స్ కూడా ఇనుములోనే ఉంటాయి, అంటే ఆ టర్మైట్స్ వాటిని తినుంటాయి. త్వరగా సూపర్ స్పీడో. అదిగో అక్కడున్నారు. నేనే బాక్స్ టర్మైటో. టోటల్ మెటల్ నాకే సొంతం. బడ్డీ, నా మిసైల్స్ ని యూజ్ చేసి నాశనం చేయనా? వద్దు బడ్డీ, ముందు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో కనిపెట్టాలి. అదే కాక ఇంత మెటల్స్ తో ఏం చేయబోతున్నారని కనిపెట్టాలి. ప్రస్తుతం నువ్వు వాళ్ళని సైలెంట్ గా ఫాలో చేయి. తప్పకుండా కికో. వీడు సన్ సిటీని వదిలి చాలా దూరం వెళ్తున్నాడే. పర్లేదు, వాడిని ఫాలో చేయి. ఈ ఫ్యాక్టరీ చాలా సంవత్సరాలుగా మూసే ఉంది. ఈ టర్మైటో ఇక్కడేం చేస్తున్నాడు? సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 29 ని అప్లై చేయి. ఓకే డూడ్. సూపర్ స్పీడో, ఆ టర్మైటో ఒక పెద్ద డెడ్లీ టర్మైటోని తయారు చేస్తున్నాడు. వాడు దాన్ని ఫుల్ గా తయారు చేసే లోపల మనం వాడిని ఎలాగైనా ఆపాలి. కానీ అది చాలా కష్టమైన పని కదా, ఎలా మనం అతన్ని అడ్డుకోవడం? దానికి ఒక దారుంది. వీలైనంత త్వరగా ఆ మిషన్ ఎలక్ట్రిసిటీ సప్లైని మనం కట్ చేయాలి. సూపర్ స్పీడో, ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి ఒక దారిని కనిపెట్టు. ఓకే బడి, రూఫ్ లో ఉన్న థింగ్ షీట్ ని కట్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా. అలా చేసామంటే ఆ టర్మైట్ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉందిగా. దీనికి ఇది సరిపోదు, నా కిక్కే కరెక్ట్ గా ఉంటుంది.
ఏయ్, నువ్వు ఇలా చెప్తే వినేలా లేవు. చూస్తూ ఉండు, 4 దెబ్బలు తింటే ఈ టెర్మైటో గురించి నీకు అర్థం అవుతుంది. సూపర్ స్పీడో, నీ సూపర్ సోనిక్ మిజైల్ పవర్ తో ఆ మిషన్ ని నాశనం చేసాయి. ఓకే బడి. కికో, ప్రస్తుతానికి మన దగ్గర 2 సూపర్ సానిక్ మిసైల్స్ ఉన్నాయి. పర్లేదు, నువ్వు ఒక పని చెయ్యి. ఆ 2 మిసైల్ ని కలిపి ఆ టెర్మైట్ ని అటాక్ చెయ్యి. ఓకే? సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు. నాకేమనిపిస్తోందంటే 2 నోర్లున్న ఈ టెర్మైట్ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఇద్దరు విడివిడిగా ఫైట్ చేయాలనుకుంటాను. ఓకే బడి. సూపర్ స్పీడో, స్ప్లిట్. Kiko, 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 let's go. We are here to stop the mess, yo. They are eating all the metal. We need to get all this settled. These are not normal termites. They have really fatal lights. I'm no mess, you know that, Kiko. I'll show you why they call me Speedo. Yeah, yeah, yeah. Let's go, Kiko, flip the script. Yeah, yeah, yeah. Let's crush the termites, let's be quick. Yeah, yeah, yeah. Let's crush the termites, let's be quick. మన ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయింది. సూపర్ స్పీడో, ఎలక్ట్రిసిటీ. అలాగే కికో, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ ని యూజ్ చేసి ఈ టెర్మైట్ ని నేను మ్యాగ్నెట్ గా మార్చేస్తా. అదరగొట్టేసావు సూపర్ స్పీడో. ఇకపై చూడు, ఎలక్ట్రిసిటీ వల్ల మెటల్ తో తయారైన ఈ టెర్మైట్ ఒక టెంపరరీ మ్యాగ్నెట్ గా మారబోతోంది. ఈ ఫ్యాక్టరీలో ఉన్న అన్ని మెటల్స్ ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఆ టెన్షన్ కూడా అలాగే అవుతుంది. ఏమనుకున్నావు? చాలా తేలిగ్గా ఈ టెర్మైటోను ఓడించేద్దాం అనుకున్నావా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. నువ్వు ఏం చేసినా సరే దాన్ని తల్లకిందులుగా నేను మార్చేయగలను. నేను నా టెర్మైట్స్ కి యాంటీ మ్యాగ్నెటిక్ మోడ్ ని ఆన్ చేశాను. ఇక మీదట వాటిపైన ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి మ్యాగ్నెటిక్ పవర్ కానీ పని చెయ్యదు. నేను ఒక విషయాన్ని గమనించావా సూపర్ స్పీడో? టర్మైటో సిగ్నల్స్ ని బట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఫార్ములా నెంబర్ 577 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఫార్ములా నెంబర్ 577 యాక్టివేట్ చేస్తున్నాను. నువ్వు ఏం ఊహించుకుంటున్నావు? ఈ టెర్మైటోని గెలిచాననుకుంటున్నావా? ఈ టెర్మైటోని గెలవడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు చూడు, 2 తలకాయలు ఉన్న ఈ టెర్మైటో నిన్ను ఎన్ని ముక్కలు చేస్తుందో. తన 2 చేతుల్ని కట్టేసినా తన టర్మైట్ ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు? నేను దాంట్లో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను. ఎప్పుడంతా టర్మైటో మాట్లాడుతున్నాడో అప్పుడు ఈ టర్మైట్స్ అన్ని సెలలాగా నిల్చున్నాయి.
టర్మైటో మాట్లాడడం ఆపిన వెంటనే ఇవన్నీ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాగే. ఇంతకీ నువ్వు చెప్తున్నది ఏమిటి కిక్కో? అదేంటంటే రిమోట్ బటన్ టర్మైటో నోట్ లోపలే ఉంటుందనుకుంటా. నోరు తెరిచి మాట్లాడేటప్పుడు వాడు ఆ టర్మైట్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ఓ, అలా అయితే ఇప్పుడు ఎక్స్రే తీసి మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. నువ్వు చెప్పింది కరెక్టే బడి. ఇప్పుడు మనం అతన్ని ఎలా అడ్డుకోవడం? వాటిని అడ్డుకోవడానికి ఒకే దారి ఆ రిమోట్ ని నాశనం చేయడమే బడ్డీ. అదే ఎలాగా? దానికి ఒకే ఒక దారే ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 86 ని యాక్టివేట్ చేయి. ఇప్పుడు నిన్ను జైల్లో పడేసి మక్కిలు ఎరగదనేసే టైం వచ్చేసింది తమ్ముడు, చూసుకో. అంటే సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సరే రండి, మనం ఈ మెటల్ పీసెస్ ని పెట్టి సన్ సిటీని మళ్ళీ